హత్య యత్నానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. చార్టెడ్ అకౌంట్ యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తికి సుష్మకు 4 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి యశ్వర్ధన్ రెడ్డి అనే 10 నెలల కుమారుడు ఉన్నాడు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక ఫంక్షన్ కోసం షాపింగ్ చేసేందుకు తన తల్లి లలిత ఇంటికి రాగా అదే సమయంలో సుష్మ వేరే గదికి వెళ్లి కొడుక్కి విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి భర్త వచ్చి యశ్వంత్ రెడ్డి విగతజీవిగా పడి ఉన్న భార్య కొడుకును చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కళ్ల ముందే విగతజీవులుగా పడి ఉన్న కూతురు మనవడిని చూసి తట్టుకోలేక సుష్మ తల్లి లలిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.